నీరా తాగాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం ఈరోజు ఒక వీడియో చేస్తున్నా. నీరా అంటేనే సూర్యుడు రాకముందు తాగేది. ఒరిజినల్ నీరా చెట్టు నుంచి వచ్చేది ఇట్లా బ్రౌన్ కలరే ఉంటది. చలికాలం అయిందనుకో 10 గంటల వరకు, ఎండాకాలం అయిందనుకో 6:30 నుంచి ఒక 7 గంటల వరకు మాత్రమే నీరా బ్రౌన్ కలర్ ఉంటది. తర్వాత తెల్లగా అయిపోతుంది. ఎవరైనా కొత్త కస్టమర్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ముందే చెట్టుకి ఇట్లా గ్లాస్ పెట్టేసి నీరా ఎందుకు బ్రౌన్ కలర్ ఉంటది, నీరా ఎందుకు తీయ ఉంటది అనే విషయాన్ని వివరించిన తర్వాతనే వాళ్ళకి నీరా ఇస్తాం. ఇట్లా గ్లాస్ పెట్టిన నీరా మేము ఆల్రెడీ కలెక్ట్ చేసిన నీరా చలికాలం అయినాయి అనుకో రెండు సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి వాతావరణంలో వేడి పెరగడం వల్ల ఆల్రెడీ కలెక్ట్ చేసిన నీరా ఇప్పుడు ఫ్రెష్గా కారిన నీరా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. రాత్రి నుంచి కారిన నీరా ఈ మడ్డి పడడం వల్ల కొంచెం థిక్నెస్గా హార్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెష్గా కారే నీరా ఈ మడ్డి ఉండదు కాబట్టి కొంచెం స్మూత్గా ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్ బయోలో ఉన్న యూట్యూబ్ లింక్ని పూర్తిగా చూసిన తర్వాతనే నా దగ్గర నీరా బుక్ చేసుకోండి. నీరా గురించి ఉన్న మీకు ప్రతి డౌట్ ఈ యూట్యూబ్ వీడియోలో ఉంటుంది, పక్కా చూడాలి. కొత్త కస్టమర్కి సండే రోజు అసలు బుకింగ్ తీసుకోను, ఎందుకంటే చాలా మంది జనాలు వస్తారు కదా, ఇట్లా గ్లాస్ పెట్టి నీరా గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఉండదు. మాకు సండే రోజే వీక్ ఆఫ్ ఉంటుంది, సండే రోజే తీసుకోవాలని చెప్పి ఎవరైనా అనుకున్నారనుకో ఈ మధ్యలో ఒక రోజు వచ్చేసి నీరా గురించి మీరు పూర్తిగా తెలుసుకొని నీరా క్వాలిటీ అన్నీ చూపెడతాను. తర్వాత సండేకి బుక్ చేసుకొని వెళ్ళండి. ఈ నీరాలో బెల్లం కానీ చాక్లెట్ కానీ ఫుడ్ కలర్స్ కానీ అలాంటి ఏం కలపము. చెట్టు నుంచి వచ్చే నీరా ఇట్లా బ్రౌన్ కలరే ఉంటుంది. ఒకవేళ ఈ నీరాలో చాక్లెట్ కానీ బెల్లం కానీ కలిపితే ఏమవుతుందో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక వీడియో ఉంది, దాన్ని పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇన్ని రోజులు ఆల్రెడీ కలెక్ట్ చేసిన నీరా ఇక ఈ చెట్టు నుంచి గారే నీరా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ నేను ఏదైనా తేడా చేస్తున్నా అనుకుంటారా అని చెప్పేసి కొత్త కస్టమర్లు ఎవరికి బుకింగ్స్ తీసుకోలేను, ఇప్పటి నుంచి తీసుకుంటాను.